శాసనసభ్యుల విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి గారు కరీంనగర్ నుంచి కరీంనగర్ నియోజకవర్గ శివారు వరకు అసెంబ్లీ నియోజకవర్గ శివారు వరకు ఆసిఫ్ నగర్ వరకు ఒక 4 లేన్ల రహదారిని కరీంనగర్ పట్టణంలో ఏ స్థాయిలోనైతే అభివృద్ధి చేస్తా ఉన్నామో అదే స్థాయిలో 85 కోట్ల రూపాయలతో వారు మంజూరు చేయడం జరిగింది. దానికి గౌరవనీయులు ఆర్థిక మంత్రి గారు నేను కలిసి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అదే రకంగా కరీంనగర్ పట్టణం గౌరవ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు ఇక్కడ లేరు. వారి చొరవ, వారి కృషి, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో రాష్ట్రం నుంచి 2 స్మార్ట్ సిటీలే ఎంపిక చేయాల్సి ఉంటే అందులో ముఖ్యమంత్రి గారి ఆలోచన, వినోద్ కుమార్ గారి చొరవతో మన కరీంనగర్ పట్టణాన్ని కూడా స్మార్ట్ సిటీగా ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఒక 34 కిలోమీటర్ల రోడ్డుని స్మార్ట్ రోడ్డుగా మార్చే ఒక ప్రతిపాదన, దాంతోపాటు 2 బ్రహ్మాండమైన అర్బన్ లంగ్ స్పేసెస్ కరీంనగర్ పట్టణానికి సంబంధించి 2 అద్భుతమైన పార్కులు కూడా ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో 231 కోట్ల రూపాయల వివిధ కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. వెరసి 326 కోట్ల రూపాయల వివిధ కార్యక్రమాలకు ఈరోజు ఒక్క శాసనసభ నియోజకవర్గం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఈరోజు ప్రభుత్వ పరంగా శంకుస్థాపన చేయడం జరిగింది. మరి ఇప్పుడే పెద్దలు ఆర్థిక మంత్రి గారు ఒక విషయం చెప్పడం జరిగింది. కొంతమందికి ఇక్కడ తొందర ఎక్కువ ఉన్నది. ఏమైపోయింది, ఇదేమైపోయింది, అదేమైపోయింది, లండన్ ఏమైపోయాయి, డల్లాస్ ఏమైపోయాయని చెప్పి కొంతమందికి చింత తెచ్చినా పులుపు చావదన్నట్టు ప్రజలు తిరస్కరించినా, ప్రజలు చీకొట్టినా కొంతమందికి మాత్రం ఇంకా ఆ సోయి వస్తలేదు. ఎందుకంటే పెద్దలు ఈ రోజు కాదు 100 ఏళ్ల కింద చెప్పారు, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ అ డే. మహానగరాలు, విశ్వనగరాలు తెల్లారే వరకు తయారు కావు, టైం పడుతుంది. అయినా మీరు చేసింది సామాన్యమైన సామాన్యమైన కంపు వ్యవస్థ కాదు. ఒక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టునే గబ్బు చేసి కరీంనగర్ పట్టణాన్ని నాశనం చేసి మీ హయాంలో ప్రారంభిస్తే ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. అంటే 10 ఏళ్లు కరీంనగర్ ప్రజలకు చిత్రహింసలు, ఎవరిని అడిగినా చెప్తారు. కరీంనగర్ 10 ఏళ్లు చిత్రహింస చూపెడితే చివరికి ఈ ప్రభుత్వం వచ్చినాక దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి అందులో ఇంకా అదనంగా డబ్బులు అవసరం పడతాయి, దాదాపు ఇంకొక 60-70 కోట్లు అవసరం పడితే అది కూడా ఇచ్చి మొత్తానికి దాన్ని ఒక ముగింపు తీసుకొని రావడం జరిగింది. ఇంకొక వైపు మిషన్ భగీరథ, ఇంటింటికి తాగునీరిచ్చే పథకం భారతదేశంలో ఏ రాష్ట్రము చేయని సాహసం మనం చేస్తా ఉన్నాం. మరి ఆ కార్యక్రమం జరగాలంటే కూడా మళ్ళీ రోడ్లు తవ్వాల్సిందే. కాబట్టి కొంత సమన్వయంతో పని జరగాలి. ఆ ఉద్దేశంతోనే కొంత ఆలస్యం జరగచ్చు. కానీ చరిత్రలో ఏనాడు లేనన్ని నిధులు కరీంనగర్ పట్టణానికి, కరీంనగర్ కార్పొరేషన్ కు, కరీంనగర్ శాసనసభ నియోజకవర్గానికి ఈ 4 ఏళ్లలో వచ్చింది వాస్తవమా కాదా గుండెల మీద చేసుకొని చెప్పాలని చెప్పి ఇక్కడ రోజు సన్నాయి నొక్కులు నొక్కుతున్న నాయకులు నేను అడుగుతా ఉన్నాను. మీకు కొద్దిగా తొందర ఎక్కువ ఉంది. మీరు 50 ఏళ్ళలో చేయని పనులు కూడా మీరు 4 ఏళ్ళలో చేసేది ఉండే అనే ఆరాటం మీకు ఎక్కువ. ప్రజలకు అంత తొందర ఏం లేదు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే మీరు మామూలుగా వదిలిపెట్టిపోలేదు. మాకు చాలా గబ్బు చేసి ఈ రాష్ట్రాన్ని మా చేతిలో పెట్టిపోతే దా గబ్బును వదిలించేందుకు కూడా కొంత టైం పడుతుందని ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలు ఎవరికి ఎంత సమయం ఇవ్వాలి, ఎవరికి ఎట్లా ఎప్పుడు మళ్ళీ ముందుకు తీసుకొని పోవాలనే విషయంలో ప్రజలకు క్లారిటీ ఉంది. మీకు అధికార విరహ వేదన ఎక్కువ ఉండొచ్చు. అర్జెంటుగా వచ్చి మళ్ళీ కుర్చీలలో కూర్చోవాలి, మేం కదా వతందారులం, వీళ్ళంతా రోడ్ల మీద పడి ధర్నాలు చేసే బాపతగాళ్ళు, వీళ్ళు మంత్రులు అవడేంది, ఈటల రాజేందర్ మంత్రి అవడేంది, కేటీఆర్ మంత్రి అవడేంది, వీళ్ళు ప్రభుత్వాలు నడుపుడేంది అనే బాధ మీకు ఉండొచ్చు. కానీ ప్రజలు అట్లా లేరు. ప్రజలు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వాన్ని, ఆయన సమర్థతను, ఆయన కార్యదక్షతను ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు జాతీయ స్థాయిలో ఆఖరికి ప్రధానమంత్రికి కూడా అర్థమైంది. అటు చంద్రబాబు నాయుడు అన్ని చిల్లర పనులు చేసుకుంటే టైం వేస్ట్ చేస్తే కేసీఆర్ గారు పరిణితి ప్రదర్శించి ఆయన పని ఆయన చేసుకుంటూ వేయండు, అభివృద్ధిలో నిమగ్నం అయిపోయినాడని చెప్పి ప్రధానమంత్రి స్వయంగా, ఆయన మా పార్టీ కాదు, మాకు దోస్తు కాదు, ఆయన కూడా గుర్తించిండు. కానీ ఇక్కడ ఉండే కాంగ్రెస్ నాయకులకు కళ్ళు కనబడతలేవు. కరీంనగర్లో రహదారుల విస్తరణ కనబడతలేదు, అద్భుతంగా తయారైతున్న మరి మీడియన్లు కనబడతలేవు, అద్భుతంగా ఈరోజు జంక్షన్ల డెవలప్మెంట్ జరిగితే అది కనబడతలేదు, చాలా కనబడతలేవు. అందుకే ఈరోజు మంచి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇంకోటి కూడా ప్రారంభించారు. ఈ కళ్ళు కనబడని నాయకులు ఎవరైతున్నారో వాళ్ళ కోసం కంటి వెలుగు అని ఇంకో మంచి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో బాగా తెల్లారులేస్తే పొద్దున దాకా కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఇంకో పని లేకుండా రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయే నాయకులు ఎవరైతున్నారో ముందు ఒకసారి కంటి పరీక్షలు కూడా చేయించుకోవాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.